మీరిద్దరూ కనిపించట్లేదని అన్ని చోట్ల వెతికామమ్మా. నువ్వు కనిపించావు గానీ బాబు కనిపించట్లేదు. అసలు బాబేడమ్మా? వాడిని ఎక్కడైనా వదిలేసి వచ్చావా? అసలు ఏం చేసావమ్మా వాడిని? నేనేం చేస్తాడ్రా? కన్న తల్లి మీద కూడా నమ్మకం లేకుండా పోయింది నీకు. అత్తయ్య, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు బాబు ఏమయ్యాడో చెప్పండి. లక్ష్మి, అది నేను బాబుని తీసుకొని ఐస్ క్రీమ్ కొనిపెట్టడానికి వచ్చాను. వాడు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బాబు నాకు బాగా పరిచయం అయ్యాడని వాడిని అమ్మా నాన్నల గురించి అనాథాశ్రమానికి వెళ్దామా అని అడిగాను. అంతే, బాబు భయపడి నా దగ్గర నుంచి పారిపోయాడు. వాడి వెంటపడి ఎంత వెతికినా దొరకలేదు. ఎందుకమ్మా ఇంత పని చేసావు? పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నేను మీకు ముందే చెప్పాను, బాబు అమ్మ నాన్న దొరికేంత వరకు బాబు మానింట్లోనే ఉంటాడని. ఇప్పుడు ఎక్కడని వెతకాలమ్మా? ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? అత్తయ్య కూడా బాబు కోసం వెతుక్కుంటూ వచ్చారు కదా. ఎక్కడో ఉంటాడులేండి. బాబు ఎంత బాధపడుతున్నాడో ఏంటో తలుచుకుంటుంటేనే గుండె తరుక్కుమంటుంది. నానా నానా బాబు, అరే బాబు, 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 నా బంగారు, ఏడోకు. కాసేపు గుండెగిపోయినంత పని అయింది తెలుసా? సడన్ గా నన్ను రోడ్డు మీద వదిలేసి అలా పారిపోయావు ఎందుకురా? నేను నీకు చెప్పాను కదా, నేను నీకోసం ఎంత వెతికానో తెలుసా? పోనీలే, ఇప్పటికైనా దొరికావు, చాలా సంతోషం. ఏడోకు. సారీ నానమ్మ, ఇంకెప్పుడు అలా చేయను. సరేలే, నువ్వు ఇలా చేస్తే నీకు ఐస్ క్రీమ్ లేదు, ఏమీ లేదు. నీకు ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ కొనిపెట్టును, సరేనా? హరి, లక్ష్మి, నేను ఇప్పుడే చెప్తున్నాను, వీడి తల్లిదండ్రులు ఎవరో దొరికేంత వరకు వీడు మన ఇంట్లోనే ఉంటాడు. వీడిని నా మనవళ్ళకి చూసుకుంటాను. అమ్మా, ఈ మాట అంటుంది నువ్వేనా? అవునరా, పిల్లలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పు? అయినా వీడికి మాత్రం ఎవరున్నారా? వీడు చూస్తుంటే నాకు జాలేస్తోందిరా. అందుకే వీడు మన ఇంట్లోనే ఉంటాడు. చాలా సంతోషం అత్తయ్య. సరే, వీలైనంత తొందరగా వీడి తల్లిదండ్రులు ఎవరో వెతికి కనిపెట్టండి. ఎవరి కన్న బిడ్డలు వాళ్లతోనే ఉంటేనే సంతోషంగా ఉంటుంది. అదే పనిలో ఉన్నావమ్మా. పేరెంట్స్ ఎవరో తెలియగానే అక్కడ వాళ్ళకి అప్పగించేస్తాం. సరే అత్తయ్య, మీరన్నట్టుగానే చేద్దాం. ఏమండి, ఒకసారి కిరణ్కి ఫోన్ చేసి బాబు అత్తయ్య మనకి కనిపించారని చెప్పండి. లేదంటే టెన్షన్ పడి వెతుకుతూ ఉంటారు. ఫోన్ చేయండి. ప్రొఫైల్ చూస్తే బానే కనిపిస్తుంది, కానీ ఇంకా క్యారెక్టర్ తెలుసుకోవాలి. ఆయన పెట్టే పోస్ట్ని, తనకొచ్చే లైక్స్ని బట్టి కొంతవరకు క్యారెక్టర్ అర్థమవుతుంది. పర్వాలేదులే, ఫారెన్లో ఉన్నా సరే బానే ఉన్నాడు. ఇతనేంటి లంగా ఓణి వేసుకున్న ఫోటోని లైక్ చేశాడు? ఇలాగే ఈయన థాట్స్ కూడా పాతవి అయి ఉంటాయా? ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అయి ఉంటుంది. ఈ టైంలో నా పాత ఫోటోని లైక్ చేశాడు అంటే పద్ధతి గల అబ్బాయి అనుకోవాలో, ఆలోచనలు పాతవనుకోవాలో అర్థం కావట్లేదు. గిరిజత్తేలాగే కొడుకు కూడా ట్రెడిషనల్ని ఇష్టపడతాడనుకుంటా. అందుకే
లంగావణి ఫోటోని లైక్ చేశాడు.